సో ఈ లిస్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ఇప్పుడు ఇంకా పూర్తిగా లిస్టు ఏ పార్టీ కూడా పూర్తిగా లిస్టు ప్రకటించలేదు. ఈ ప్రకటించిన తర్వాత ఎంతమంది ఏ పార్టీ జాబితాలో ఎంతమంది ఫిరాయింపుదారులు ఉంటారు అనేటువంటిది ఒక స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఏ పార్టీకి కూడా పూర్తిగా సొంత అభ్యర్థులు లేరు. ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న వాళ్ళు లేదా ఫిరాయింపు చేసినటువంటి వాళ్ళని పెట్టుకోవాల్సినటువంటి దుస్థితిలో ఉన్నాయనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి సత్యం. అయితే దానికి చెప్పుకునేటువంటి కారణాలు కానీ సమర్థించుకోవడానికి కానీ ఏ పార్టీకి ఆ పార్టీ సమర్థించుకోవచ్చు, కానీ ఎవరికి కూడా సమర్థవంతమైనటువంటి అభ్యర్థులు లేరు అనేటువంటిది ఒకటి అందరూ అంగీకరించాలి. ఒకవేళ ఉండేట్లయితే ఎందుకని ఫిరాయింపుదారులకి ఎందుకు ఇస్తున్నారు సీట్లు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆ విధమైనటువంటి ఇప్పుడు ప్రకటించినటువంటి జాబితా ప్రకారం అయితే ఇంకా అటువంటి దానికి ఆ విమర్శకి లేదా అటువంటి ఆరోపణకి ఇంకా స్థానం లేదు కనుక ఆ జాబితా పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రం స్పష్టంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఇక రోజువారీ రాజకీయాలు లేకపోతే రోజువారీ పరస్పర ఆరోపణలు ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకునేటువంటి కనుక చూసేట్లయితే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది. సరే, బీసీ ముఖ్యమంత్రి ఎవరు అంటే పేరు చెప్పలేదు, క్యాండిడేట్ పేరు చెప్పలేదు. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ పార్టీ సంబంధించినటువంటి ఎన్నిక ప్రయత్నం చూసాం. అందులో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ బీసీ ఎమ్మెల్యేకి నాయకత్వం అప్పగించలేదు అనేటువంటిది ఒకటి తెలిసిందే. అందువలన ఎన్నికల సందర్భంగా ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఎట్లా ఉంటది అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. సరే, అలాంటి ఉదాహరణలు మిగతా పార్టీలకు కూడా ఉన్నాయి, లేవని నేను అంటలేదు. ఎందుకంటే తాజాగా జరిగినటువంటిది కనుక నేను ఆ విధమైనటువంటి ప్రస్తావన చేస్తున్నాను. ఇక ఏ పార్టీ ఏ విధమైనటువంటి స్ట్రాటజీ తోటి ముందుకు వస్తుంది, ఏ విధమైనటువంటి నినాదంతో ముందుకు వస్తుంది అనేటువంటి కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే బీజేపీకి ఒకటి మాత్రం స్పష్టం, బీజేపీకి చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ, రామాలయం, లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఎజెండా. దాని చుట్టూతోనే వాళ్ళు తిప్పుతారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చేసరికి ఒకవేళ అనూహ్యం అంటే ఇప్పటి వరకు చర్చలో ఉన్నప్పటికీ సర్ప్రైజింగ్ గా ప్రియాంక గాంధీని ఏమైనా ఖమ్మం బరిలోకి ఏమైనా దించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు అంటే అక్కడ వారసులు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి స్పష్టంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అంటే కుటుంబ పార్టీ లేదా వారసులకి నిలయంగా ఉన్నటువంటి పార్టీ అనేటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని స్థానాల్లో ఆ విధమైనటువంటి వారసత్వానికి అవకాశం ఇచ్చే విధంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే నల్గొండలో అలాంటి వారసత్వం లేదా ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అటువంటి వారసుడికే మళ్ళా సీటు ప్రకటించడం అనేటువంటిది చూసాం. ఆ విధంగా మిగతా ఎన్ని చోట్ల అటువంటి వారసత్వాన్ని కొనసాగిస్తారు? ఖమ్మంలో కూడా పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కని, లేదా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కని, బట్టి విక్రమార్క సతీమణి కని, ఇట్లా రకరకాల పేర్లన్నీ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఎంత మాత్రాన అది ఖరారయ్యేంత వరకు దాన్ని మనం ఏమి విమర్శించలేదు. కానీ ఖరారైతే మాత్రం ఒకవేళ అటువంటిది కనుక జరిగేట్లయితే కుటుంబ పార్టీలకి కుటుంబ సంస్థగా పార్టీని ఆల్రెడీ నల్గొండకు సంబంధించి అయింది కదా జానారెడ్డి గారు. అదే చెప్తున్నా, ఎందుకంటే నల్గొండకు సంబంధించి అది అయింది. ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మళ్ళా ఆయనకి ఎంపీ స్థానం ఇచ్చారనేటువంటిది. అందుకే నేను ముందే చెప్పాను, మిగిలినటువంటి స్థానాల్లో అలాంటి వారసత్వాలు ఎన్ని వస్తాయి ఏమిటనేటువంటిది చూడాలి. అటువంటి అవకాశం బీజేపీ కూడా ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే మహబూబ్ నగర్ లాంటి చోట్ల వారసులు రంగంలోకి వస్తారని ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అది అందుకనే జాబితా వచ్చిన తర్వాత మాత్రమే బీజేపీలో ఒకవేళ మహబూబ్ నగర్ లో మీరన్నట్టు అంటే వారసత్వంగా వచ్చినా కూడా ఒకళ్ళు ఉండి ఇంకొకళ్ళకి లేదు, ఎవరో ఒకళ్ళకే ఇస్తారు. తండ్రి కొడుకుల్లో ఎవరో ఒకళ్ళకే ఇస్తారు. ఒకళ్ళకి ఇవ్వడమైనా అంటే ఇంకా జితేందర్ రెడ్డి గారు లేకపోతే ఇంకా మహబూబ్ నగర్ లో బీజేపీ లేదా? ఆ కుటుంబం తప్పితే కుటుంబాల వారి నేను చెప్తాను. ఒకవేళ జితేందర్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే డికేఆర్కి ఇస్తారా, లేకపోతే వాళ్ళిద్దరికి
తగాదా వస్తే బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది అవన్నీ వేరే అంశాలు. నేను ఏమంటున్నానంటే ఒక కుటుంబంలో కుటుంబం నుంచి జారిపోకూడదు అనే కదా, ఆ విధమైనటువంటి దానికి ఏమాత్రం అవకాశం ఇస్తారు ఏమిటనేటువంటిది చూడాలి. చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయగలం అనేది నా అభిప్రాయం. ఇక గెలుపు ఓటములు లేకపోతే దానికి సంబంధించి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మారిందేమీ లేదు. ఇంకా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి చేరుతున్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. వాళ్ళ వలన ఇంకా ఒక 2-3% లేదా 4% ఓటింగ్ పెరుగుతుంది తప్ప కాంగ్రెస్ కి తగ్గేటువంటి అవకాశం లేదు. ప్రజా వ్యతిరేకత ఉన్నది, అప్పుడే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నారు, వాగ్దానాలు అమలు జరపలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పడానికి వాళ్ళకున్న రైట్ నేను కాదంటలేదు, కానీ దాన్ని జనం వెంటనే స్వీకరించేటువంటి పరిస్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకంటే 1-2 వరుసన ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు జరుపుతూ వస్తున్నారు. ఎప్పుడైనా కానీ జనం యొక్క స్వభావాన్ని చూసినప్పుడు ఉచిత పథకాలు కానివ్వండి లేదా సంక్షేమ పథకాల మీద కానీ జనానికి ఆశ ఎక్కువ ఉంటుంది తప్ప వెంటనే అమలు జరపలేదు అనేటువంటి నిరాశ అనేటువంటి చాలా తక్కువ సందర్భాల్లో దీర్ఘకాలం వస్తేనే అది జరుగుతుంది. గతంలో కూడా ఇందిరాగాంధీ లేదా ఇతర అనేక పార్టీలు సంక్షేమ పథకాలు అమలు జరిపాయి, కానీ ఎప్పుడు అసంతృప్తి వచ్చింది? 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఇంక ఇంతకంటే ఏం చేయరు అనేటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసాం కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు జరిపారు, కానీ అంతకంటే ఎక్కువ అమలు జరుపుతామని చెప్పిన తర్వాత అక్కడ వైసీపీ అధికారానికి వచ్చింది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటే ఇంతకంటే ఎవరైనా అదనంగా అమలు జరుపుతారు తప్ప వైసీపీ ఇంతకంటే అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు కనుక తెలుగుదేశము, జనసేన లేదా బీజేపీ కూడా కలిసిందంటున్నారు కనుక ఆ కూటమి వైపు జనం చూస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. సరే, దానికి రాజకీయంగా ఎదురయ్యేటువంటి దెబ్బలు మళ్ళా ఇవాటి నుంచి చర్చలకు వస్తున్నాయి. అందువల్ల సంక్షేమ పథకాలకి జనం శాశ్వతంగా కట్టుబడి ఉంటారని అనుకోకర్లేదు. అలా అని చెప్పేసి వెంటనే 3 నెలల్లోనే మొహం ఎత్తి జనం వ్యతిరేకంగా ఓటేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది మొత్తం మీద నా అభిప్రాయం. సీట్లు ఎన్ని ఏమిటనేటువంటిది అభ్యర్థుల ఖరారు, ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి జనం నుంచి వెల్లడయ్యే స్పందన, వీటిని బట్టి అప్పుడు మనం అంచనా వేయగలం తప్ప ఇప్పుడే మనం చెప్పలేము. ఇప్పుడు ఉన్నటువంటి గత ఎన్నికల లెక్కల ప్రకారం చూసేట్లయితే కాంగ్రెస్ కి మరింత అడ్వాంటేజ్ పెరిగే అవకాశం కూడా ఉన్నది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఓట్లు ఎంతగా చీల్చుకుంటే వాటి ఓట్లు ఎంతగా తగ్గితే కాంగ్రెస్ కి అంత లాభం అనేటువంటిది అర్థమైన లెక్కల గణాంకాలు తెలిసినటువంటి వాటికి ఎవరికైనా అర్థం. రైట్. సో లింగం గారు, కాంగ్రెస్ పార్టీలో సరే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చాలా పోటీ ఉంది, విపరీతమైన పోటీ ఉంది. దాంట్లో ఎవరికి అవకాశాలు ఇస్తారు, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు మొదటి నుంచి జరుగుతున్నాయి. సో ఇప్పటివరకు మనకి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సరే